మన వెనుకున్న దారిద్రం దహించబడుతుంది. ఇక జపిద్దామా? ఓం దారిద్ర శివాయ నమః. ఓం దారిద్ర్యదహన శివాయ నమః. ఓం దారిద్ర్యదహన శివాయ నమః. ఓం దారిద్ర్యదహన శివాయ నమః. అందరూ కూడా దారిద్ర్య దహన శివాయ నమః అనే నామాన్ని జపించండి. ఈరోజు శివానుగ్రహంతో మన ఇంట్లో ఉన్న దారిద్రం, మనలో ఉన్న దారిద్రం దూరం అయిపోవాలి. మనలో ఉన్న దారిద్రం ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు మనలో ఆనందం ప్రాప్తిస్తుంది. ఆనందం ప్రాప్తిస్తే మన మనసు ఏకాగ్రతగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం ప్రయత్నించినా ఎటువంటి ఆటంకాలు లేకుండా అవి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన మనసు, మన ఆలోచనలే అవి ఉంటాయి. ఈ మనసు ఆలోచనలపై ఈ మంత్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే ఈరోజు మంత్ర బలం. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనం ఎవరితో ఉండాలి, జీవితంలో ఎటువంటి స్నేహం చేయాలి, జీవితంలో ఎవరిని నమ్మాలి అనేది అందరికీ ప్రశ్న ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఎవరితో స్నేహం చేసినా నాకు దూరం అయిపోతూ ఉంటారు అనుకోండి. మరొకరు, నేను ఎవరితో స్నేహం చేసినా నా వల్ల వాళ్ళకు ఉపయోగం జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళే మోసం చేసి వెళ్ళిపోతారు అని కొందరు. ఇంకా కొందరు తెలియచేస్తుంటారు, నేను ఎవరిని నమ్మినా వాళ్ళ వల్ల నాకు నరకమే ప్రాప్తిస్తుంది అని. ఇవన్నీ సహజమే. అందరి జీవితాల్లో అన్ని రకాల జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మనము ఎవరు స్నేహం చేశాము అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏ దారిలో వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఏ దాన్ని నష్టం చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరిని నమ్మాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఇతరులు నమ్మించి ద్రోహం చేసే వాళ్ళ గుణమైతే నమ్మి మోసపోవడం కూడా మీ గుణమే. మీరు జాగ్రత్త లేకుండా ఇతరుల్ని నిందించినా అది కూడా ఒక కర్మఫలంగా మన వెంట పడుతుంది. నిందించడం మానేయండి. మీ జీవితంలో మళ్ళీ ఎలా బాగుపడాలి అని ఆలోచిస్తూ ఉండండి. ఖచ్చితంగా అది మంచిది. మనము ఎవరి స్నేహమైనా చేస్తే దానివల్ల ఆనందం ప్రాప్తించాలి, దానివల్ల దుఃఖం రాకూడదు, దానివల్ల బాధ రాకూడదు, దానివల్ల జ్ఞానం ప్రాప్తించాలి, దానివల్ల జీవితంలో ఉన్నతమైన స్థానమానాలు ప్రాప్తించాలి, ఒక మంచి గుర్తింపు రావాలి. అటువంటి స్నేహాలు మనం చేయాలి. జ్ఞానవంతులతో స్నేహం చేస్తే వివేకం ప్రాప్తిస్తుంది, మూర్ఖులతో స్నేహం చేస్తే మూర్ఖులుగా మారుతారు. అది కూడా మనలోనే ఉంటుంది. అవును కదా? సైకాలజీ కూడా అదే మనకి చెప్పింది. ఎటువంటి వారితో మనము స్నేహం చేస్తామో వాళ్ళ గుణాలు మనకే వస్తాయని. ఒక తండ్రి ఒక గురువుతో వెళ్ళి అడిగారంట, గురుగారు నా కొడుకు భవిష్యత్తు కాస్త తెలియచేయండి, వాడు మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు అని. అప్పుడు ఆ గురువు గారు ఒక మాట చెప్పారంట, నీ కొడుకు ఎటువంటి You have a new message from Nalini Mad MHBL. గురించి You have a new message from Nalini Mad MHBL. నీ కొడుకు స్నేహితులు ఎటువంటి వారు వెళ్ళి చూసుకుంటా, నీ కొడుకు భవిష్యత్తు నీకు తెలుస్తుంది అన్నారంట. ఆ తండ్రి వెళ్ళి అతను కొడుకు స్నేహితులందరినీ కలిసిన తర్వాత వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఆ రోజు నిర్ణయం చేశాడంట, నా కొడుకు సర్వ వ్యసనాలు ఉన్నాయి, నాతో నటిస్తూ మాతో ప్రేమగా ఉన్నాడు, అతను ఎప్పుడు ఎలాగైనా మాకు మోసం చేయొచ్చు, లేదు మమ్మల్ని దూషించి ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు, లేదు అప్పులోడ అయిపోయి మా వంశానికి చెడు పేరు తేవచ్చు అని నిర్ణయం చేసుకుని గురువు దగ్గర వెళ్ళి చెప్పాడంట. అప్పుడు ఆ గురువు, ఇది సత్యమే, ఎందుకంటే ఒకరు చెప్తే మీ కొడుకుల గురించి మీ పిల్లల గురించి ఎప్పుడు కూడా మీరు దాన్ని స్వీకరించరు. మీకు మీరే తెలుసుకుంటే అప్పుడు అందులో సత్యం మీరు గ్రహిస్తారు కాబట్టి స్వీకరిస్తారు అని గురువు చెప్పాడంట. చూసారా? ఈ ఒక మంచి మాటలో ఒకటే ఉంది, మన జీవితం ఎటువంటి స్నేహం చేస్తున్నాము, ఏ దారిలో ప్రయాణం చేస్తున్నాము అనేది మనలోనే ఉంటుంది. అందుకే ధర్మాత్మలతో ప్రయాణం చేయండి, ధర్మము, పుణ్యాత్మలతో ప్రయాణం చేయండి, పుణ్యము ప్రాప్తిస్తుంది. అంతేకాదు జ్ఞానంతో ఉన్నవారితో స్నేహం చేస్తే వివేకం కూడా ప్రాప్తిస్తుంది. అదే విధానంగా పాపాత్మలతో ఉంటే పాపము, ఇక దారిద్రంతో ఉన్న వారితో స్నేహం చేస్తే దారిద్రం కూడా ప్రాప్తిస్తుంది. ఎటువంటి వృక్షాన్ని మనము అదుక్కుంటామో అటువంటి వృక్షంలో ఉన్న సువాసనే మీ శరీరానికి వస్తుంది. అవును కదా? అందరికీ మనం షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం, అందరికీ నమస్కారం పెడుతూ ఉంటాం. కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఇది మన భారత చరిత్రలో కూడా ఉంది. పూర్వంలో స్వామి వివేకానంద విదేశాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు క్వీన్ ఉంటారు. ఆ క్వీన్ వచ్చి నమస్కారం పెడతారు, ఇతను కూడా నమస్కారం అంటారు. అప్పుడు ఆ ఒక బ్రిటిష్ క్వీన్ తండ్రి చెప్తారంట, మా దేశంలో యువరాణి ఎప్పుడు ఒకరికి షేక్ హ్యాండ్ ఇయ్యదు, అందుకే ఆమె క్వీను అని చెప్తారంట. అందుకు చాలా విశేషంగా చెప్తారు స్వామి వివేకానంద గారు ఒక గొప్ప మాట, మా దేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా నమస్కారమే పెడుతుంది, షేక్ హ్యాండ్ ఇయ్యదు. మా దేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా క్వీనే అని గొప్పగా తెలియచేశారంట. అటువంటి సంప్రదాయం మనది. అయితే పూర్వం నుంచి ఋషులు మహర్షులు కూడా ఒక విషయాన్ని తెలియచేశారు. మనం ఎవరైనా ఒక స్పర్శించినప్పుడు, ఎవరైనా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, లేదా ఇటువంటి సమయంలో హీల్ ఎనర్జీ అంటాం, హీలింగ్ ఎనర్జీ, ఒకరిలో ఉన్న ఎనర్జీ ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది. ఫిజిక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా, ఎనర్జీస్ గురించి మీకు నాలెడ్జ్ ఉన్నా మీకు ఇది అర్థమవుతుంది. ఒక ప్లాస్టిక్ చైర్ పైన కూర్చోబెట్టి ప్లాస్టిక్ స్లిప్పర్స్ ఇచ్చి అక్కడే కూర్చొని చేతులు కాళ్ళు బాగా షేక్ చేసేలా చేసి తర్వాత ఆమెను ఎవరైనా స్పర్శించండి, ఆమె శరీరంలో 250 వోల్ట్ పవర్ ఉంటుంది. ఒక్క మిల్లీ సెకండ్ అంతా మనకి టచ్ చేసినప్పుడు తెలుస్తుంది. అయితే అటువంటి శక్తి ఉత్పత్తి అయినప్పుడు ప్రతి మనిషి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు వస్తుంది కదా. అవును, అందుకే ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, నమస్కారం అన్నారు మన పూర్వీకులు. ఇది మన సంప్రదాయం. ఇక ఈరోజు మనందరికీ కూడా మంచి మాటలో ఇంత గొప్ప విషయం తెలుసుకున్నాం. అయితే మనలో ఉన్న దారిద్ర్యం పోవాలి అంటే మన లైఫ్ సైకిల్లో ఒక విషయం ఉంటుంది. ఏంటి అంటే ఆహారము, స్నానము, ప్రార్థన. ఈ మూడు ప్రతి మనిషిలో జీవన చక్రంలో అతి ముఖ్యమైనది. ఇందులో మొదటి భాగం స్నానం. ఏ సమయంలో స్నానం చేస్తే ఎటువంటి దివ్య శక్తులు మనకి ప్రాప్తిస్తాయి అనేది మన ఋషిమునులు మనకి తెలియచేశారు. పూర్వం నుంచి ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. ఆ సమయంలో మనం స్నానం చేస్తే సర్వదా దేవతలు మనతో ఉంటారంట, మరియు దైవత్వాన్ని పొందే శక్తి మన ఆత్మకి మన శరీరానికి ప్రాప్తిస్తుంది. సర్వదా దేవతల ఆశీస్సులు ఉంటాయి. 4 నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేస్తే ఋషి స్నానం, ముని స్నానం అంటారు. అంటే సకల విధమైన ఋషువులు చేసే స్నానం 4 to 5 o'clock. ఆ సమయంలో మనం స్నానం చేస్తే భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి అవగాహన మరియు ఆరోగ్యంతో పాటు ఎటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇతరులకి ఆ క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకువచ్చే ఆ ఒక మార్గాల్ని చెప్పే శక్తి మరియు వాళ్ళల్లో కూడా శక్తి ఉత్పత్తి అవుతుంది. అదే 5 నుంచి 6 గంటల మధ్యలో చేసే స్నానం మానవ స్నానం, మనుష్య స్నానం. ఆ సమయంలో చేస్తే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. వాటితో పాటు సకల గ్రహ దేవతల బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. 6 నుంచి 8 గంటల మధ్యలో చేసే స్నానం మధ్యమ స్నానం అన్నారు. ఏదైనా ప్రయాణాలు, పిల్లలు స్కూలు, ఇటువంటి వాటికి ఆ సమయంలో స్నానం చేసుకుని వెళ్ళడం వల్ల ఎటువంటి చెడు అనేవి జరగవు. సాధారణమైన స్నానం అది, అంతే. కానీ 8 గంటల తర్వాత చేసే స్నానమే దారిద్ర స్నానం. దాన్ని రాక్షస స్నానము అంటారు. ఆ సమయంలో స్నానం చేసి ఆ సమయంలో పూజించే వారందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో అనారోగ్యము, దారిద్రము, డిప్రెషన్, మళ్ళీ నెగిటివ్ థాట్స్, అసూయ, ఇటువంటివి మనము శరీరం ఏదైతే దైవ శరీరము స్వీకరించకుండా ఉంటుందో, ఆత్మసాక్షి ఒప్పుకోకుండా ఉంటుందో, ఇక మనకి శరీరానికి యాంటీగా ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా ఆకర్షిస్తాయంట. ఇక మీరు ఎవరు స్నేహం చేయాలి, ఏ సమయంలో స్నానం చేయాలి అనేది మీపై వదిలేస్తున్నా. ఇదే ఈరోజు మంచి మాటతో పాటు మరియు మన సంప్రదాయం. ఇక రేపు మంగళవారం ద్వాదశి ఉదయాన్నే స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం అంటే మహానక్షత్రం. మంగళవారం వచ్చింది, దుర్గాదేవిని పూజించే రోజు. దుర్గానుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. రేపు ఉదయాన్నే ఎవరైతే మినప్పిండితో ప్రమిదలు చేసి అందులో నెయ్యి కానీ నూనె కానీ పోసి దీపాలు వెలిగించి అమ్మవారి ముందు పెట్టి 2 మినుములు తీసుకొని, మన ఇంట్లో ఎవరికైతే అత్యధికంగా కోపం ఉంటుందో, గొడవలు జరుగుతుంటాయో వాళ్ళలో గొడవలు జరగకూడదు, మరి కోపం తగ్గాలని తెలుసుకొని
అందులో వేసేయండి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని మన డస్ట్బిన్ లో వేసేయచ్చు, లేదా ఎక్కడైనా నీళ్లలో పడవేయచ్చు. ఇలా రేపు ఉదయాన్నే చేస్తే మన ఇంట్లో కోపాలు గొడవలు తగ్గిపోతాయి. అద్భుతమైన పూజ, దుర్గాదేవి పూజ. తప్పకుండా రేపు ఉదయం ఆచరించండి. గురుజీ కామారెడ్డి నుంచి స్వరూప కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి స్వరూప గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి అభివృద్ధి తెలుసుకోవాలనుకుంటున్నారు. మా కూతురు వాణిప్రియాంక గురించి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/6/2000. ఈ రోజు వాస్తు పరిష్కారం. మన ఇళ్లలో చాలా మందికి పిల్లలు చదువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉంటే పిల్లలు చదువులు మధ్యలోనే ఆగిపోవడం, అభివృద్ధి కాకుండా ఉండడం జరుగుతూ ఉంటాయంటే, ఏ ఇంట్లో అయితే నార్త్ ఈస్ట్ కార్నర్, అది ఉత్తరం వైపు కావచ్చు లేదా తూర్పు వైపు కావచ్చు, అక్కడ విండోస్ కానీ సింహద్వారాలు కానీ లేకుండా ఉంటే, అటువైపు నుంచి గాలి వెలుతురు ఏదైనా రావడానికి వెళ్ళడానికి లేకపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళకి విద్యాభ్యాసం డెవలప్మెంట్ అవ్వదు. అందుకోసం వాళ్ళు ఉన్న ఒక గదిలో చిన్నగా, ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ కే కాకుండా ఎక్కడైనా సరే, పిల్లలు నిద్రించే చోటు అయినా సరే, చదువుకునే చోటు అయినా సరే, వాళ్ళ కోసమైనా ఒక చిన్న వాస్తు యంత్రాన్ని తగిలించండి. ఖచ్చితంగా వాళ్ళకి రోజు రోజుకి బద్ధకం దూరం అవుతుంది. నేను చదవాలి, నేను ఏదైనా సాధించాలి అనుకుంటాను. లేకపోతే ఎప్పుడైతే చదువుపైన వాళ్ళకి దృష్టి తగ్గుతూ ఉందో వేరే దానిపైన దృష్టి పెడతారు. వేరే వాటిపైన దృష్టి పెట్టినప్పుడు చెడు సవాసాలు చేస్తారు. వ్యసనాలు, బెట్టింగ్స్ అని అవని చేసి అప్పుల పాలైపోయి ఇంట్లో ఏదో ఒక రోజు తెలియచేసి ఉండే ఆస్తులు అమ్ముకొని అప్పులు తీరుతూ ఉండాలి. వాళ్ళు మళ్ళీ అలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచినే జాగ్రత్త పడండి. కాస్త వాళ్ళపైన గమనిస్తూ వాళ్ళ ముందుకి మంచి దారిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. గురుజీకి ఈరోజు ఆయుర్క్షేమం యోగక్షేమం తెలియజేస్తున్న కార్యక్రమంలో విరామం తీసుకుందాం. ఓంకారం కో ప్రెజెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆయుర్క్షేమం ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం. ఈ రోజు మీకు అందరికీ కూడా ప్రాణముద్ర అని ఒకటి ఉంటుంది. ప్రాణముద్ర ఈ బొటన వేలికి ఈ 2 వేళ్ళు పెట్టడం ప్రాణముద్ర. చాలా పవర్ఫుల్ ముద్ర. మనలో దైవీ శక్తి ప్రభావం ఎక్కువ అవ్వాలన్నా ఈ ప్రాణముద్ర వేసుకోవాలి. చాలా మంచిది. రోజుకి 30 నిమిషాలు ఈ ముద్రతో మీరు ఉన్నారు అనుకోండి, మీ సంకల్పం మీరు ఏమనుకుంటున్నా అవి జరుగుతూ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి తగ్గిపోతుంది. యాంటీ ఏజ్ అంటే మనము ఎంత వయసు అయినా చిన్న వయసులాగా అవ్వడానికి శరీరంలో, మన బాడీలో ఆర్గాన్స్ కూడా యంగ్గా మారుతాయి. అప్పుడు మనకి డైజెషన్ సిస్టమ్ బాగా పెరుగుతూ ఉంటుంది, జీర్ణ శక్తి బాగా అవుతుంటుంది, చక్కగా నిద్రపోతాం, ఉదయం త్వరగా లేస్తాం, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. ఇలా ఉంటే ఖచ్చితంగా దీనివల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుంది. మన బాడీకి రక్తము అంటే బాడీకి హిమోగ్లోబిన్ పెరిగేలా చేసి, మరియు దాంతో పాటు ఆక్సిజన్ లెవెల్ అనేది బ్లడ్ లో పెరిగి బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ పెరిగి బ్రెయిన్ ప్రశాంతంగా ఉండి అందులో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేసి మనకి పాజిటివ్ గా అయిపోతాం. చాలా సంతోషంగా, హ్యాపీగా, యాక్టివ్ గా ఉండొచ్చు. ఎవరైతే అలసిపోతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచిది. అందుకే దీని ప్రాణముద్ర అన్నారు. అద్భుతమైన ముద్ర. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి. ఓంకారం కో ప్రెజెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం సోమవారం రాహు నక్షత్రం. ఈ రోజు ఎవరికి ఎంత బిజీ ఉన్నా